మీరు జీవితంలో చేసే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే అది ప్రాపర్టీ కొనడం. కానీ చాలా మంది చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల 10 నుంచి 20 లక్షల వరకు లాస్ అవుతున్నారు. ఈ రోజు నేను చెప్పబోయే ఈ 5 మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా ఉంటుంది అండ్ మీరు ప్రాఫిటబుల్ గా కూడా ఉంటారు. హాయ్, వెల్కమ్ టు గోల్డెన్ రైస్ ప్రాపర్టీస్. నేను మీ రాజ్. నేను డైలీ క్లయింట్స్ తో డీల్ చేస్తూ ఉంటాను. చాలా రియల్ టైమ్ కేసెస్ కూడా చూస్తున్నాను. అందులో కామన్ గా చేసే మిస్టేక్స్ అన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. మిస్టేక్ నెంబర్ 1, చాలా మంది ప్రైస్ చూసి ఇమీడియట్ గా డిసిషన్ తీసుకుంటారు. అంటే లొకేషన్ అన్ని డీప్ గా అనలైజ్ చేయకపోవడం వల్ల ఇక్కడ చీప్ గా దొరుకుతుంది అని అనుకుంటారు, కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించరు. మీరు చెక్ చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఏదైనా ప్రాపర్టీ ఫైనలైజ్ చేసే ముందు నియర్ ఐటీ హబ్స్ ఉన్నాయా, లైక్ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ సిటీ, నగరం కూడా, విప్రోస్, ఇట్లాంటి ఏమన్నా నియర్ ఐటీ హబ్స్ ఉన్నాయా, స్కూల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఎంత దగ్గరలో ఉన్నాయి, రోడ్ కనెక్టివిటీ, ఫ్యూచర్ మెట్రో ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా, అండ్ ఇది హైడ్రాలో ఉందా లేదా. ఎగ్జాంపుల్, కోకాపేట్, నార్సింగి ఏరియాస్ 5 years బ్యాక్ చాలా చీప్ గా ఉండేవి, ఇప్పుడు డబుల్ ఆర్ మోర్ దెన్ డబుల్ అయ్యాయి. సో ఫైనల్ గా ఈ పాయింట్ లో చెప్పేది నేను ఏంటంటే, లొకేషన్ కరెక్ట్ అయితే ప్రాపర్టీ ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది. మిస్టేక్ నెంబర్ 2, లీగల్ క్లారిటీ లేకుండా కొనడం. ఇది చాలా డేంజరస్ మిస్టేక్. మీరు చెక్ చేయాల్సిన డాక్యుమెంట్స్, రెరా రిజిస్ట్రేషన్ ఉందా, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అప్రూవల్స్ ఉన్నాయా, ల్యాండ్ టైటిల్ క్లియర్ గా ఉందా, బ్యాంక్ లోన్స్ అప్రూవ్ అవుతున్నాయా. రియాలిటీ ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ చాలా చీప్ గా ఉంటాయి, ఎందుకంటే దానికి లీగల్ ఇష్యూస్ ఉంటాయి. సో చీప్ గా వస్తుందని ఎప్పుడైతే తీసుకుంటామో చాలా డేంజరస్ లాస్ లో పోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, మనకు బిల్డర్ మీద నమ్మకం ఉంటుంది. అరే బిల్డర్ చాలా మంచి బిల్డర్ కదా, తీసుకుందామంటే అట్లా కాదు. ఎంత బిల్డర్ పైన నమ్మకం ఉన్నా కూడా డాక్యుమెంట్స్ మీద కూడా నమ్మకం ఉండాలి. మిస్టేక్ నెంబర్ 3, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇగ్నోర్ చేయడం. ఫ్లాట్ చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ఇన్సైడ్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. సేమ్ థింగ్, ఆ బిల్డర్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఎంక్వైరీ చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ సే వాల్స్ లో క్రాక్స్ ఏమైనా వస్తున్నాయా, వాటర్ లీకేజెస్ ఏమున్నాయా, సీపేజ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మెటీరియల్ ఏం వాడుతున్నారు, ఏ సిమెంట్, ఏ బ్రిక్స్ ఎలా ఉంది. ఎగ్జాంపుల్ అంటే చీప్ మెటీరియల్ యూజ్ చేస్తే 3 to 4 years లో మళ్ళీ రిపేర్ స్టార్ట్ అవుతాయి. ఏదో ఇప్పుడు మీరు ఒక 2-3 lakhs సేవ్ అవుతాయి అనుకుంటే ఫ్యూచర్ లో అది డబుల్ 5-6 లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 4, హిడెన్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం. చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు హైదరాబాద్ ఇల్లు కొనాలని ఆశ ఉంటుంది. 50 లక్షలు 60 లక్షలు ఒక అపార్ట్మెంట్ తీసుకుందామని, లేదంటే ₹1,00,00,000 ఒకప్పుడు అంటే 50 లక్షలు 60 లక్షలు పెడితే ఫ్లాట్ కొందామంటే చాలా గొప్ప ఉండేది, కానీ ఇప్పుడు అది కాస్త డబుల్ అయిపోయింది. మినిమం మంచి ఏరియాలో కావాలంటే 1 నుంచి 1.5 మధ్యలో మీకు ఫ్లాట్ రావడం లేదు. సో మీరు లెట్సే 1,20,00,000 తీసుకుందాం అనుకుంటారు. ఆ ఫ్లాట్ కాస్ట్ మాత్రమే మీరు క్యాలిక్యులేట్ చేస్తారు, కానీ దాని తర్వాత ఉండే హిడెన్ కాస్ట్ తీసుకోరు. టోకెన్ పేమెంట్ చేసిన తర్వాత గానీ, ఆ ఎమోషనల్ డిసిషన్ తీసుకోవడం వల్ల గానీ మళ్ళీ ఎక్స్ట్రా మీకు 20-30 లక్షలు ఖర్చు ఉంటుందని చెప్పి మీరు రియలైజ్ అయ్యే సమయానికే ఆబ్వియస్ గా మీరు పేమెంట్ చేసి ఉంటారు. సో ఆ హిడెన్ కాస్ట్ ముందే క్యాలిక్యులేట్ చేసుకోవడం బెటర్. జిఎస్టీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, మెయింటెనెన్స్ అడ్వాన్స్, ఇంటీరియర్, పార్కింగ్ ఛార్జెస్ కానీ, ఎమ్యూనిటీస్ కానీ, క్లబ్ హౌస్ కానీ, ఆల్వేస్ 15 to 20% ఎక్స్ట్రా బడ్జెట్ ప్లాన్ చేయండి. ఇంటీరియర్స్ అంటే మీరు 5 లక్షల్లో చేయించుకోవచ్చు, 50 లక్షల్లో చేయించుకోవచ్చు. మీకు అనుగుణంగా ఎంతవరకు బడ్జెట్ ఉందో అంతవరకు ప్లాన్ చేసుకుంటే బెటర్. రిజిస్ట్రేషన్ ఛార్జ్ అది 7.6% ఉంటుంది. మీ ఫ్లాట్ కాకుండా ఫ్లాట్ పైన ఎక్స్ట్రా అమౌంట్ అది. మెయింటెనెన్స్ అంటే మీరు ఆబ్వియస్ గా ఎవ్రీ మంత్ పే చేయాల్సింది, ఒక 1 year or 2 years అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది. ఆబ్వియస్ గా జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మాత్రమే మీరు ముందు అడుగు వేస్తే చాలా బాగుంటుంది. మిస్టేక్ నెంబర్ 5, రెంటల్ రీసేల్ వాల్యూస్ ని ఇగ్నోర్ చేయడం. చాలా మంది నా కోసం కొనుక్కుంటున్నా అని అనుకుంటున్నారు, కానీ ఫ్యూచర్ లో చేంజ్ అవ్వచ్చు. ఈ రోజు మీరు 2 BHK తీసుకుంటారు, రేపు మీ కిడ్స్ పెద్దవాళ్ళు అవుతారు, మీకే జాబ్ లో మంచి ప్రమోషన్ వచ్చి ఇంకొంచెం అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటారు ఫ్లాట్, అప్పుడు 3 BHK or 4 BHK వెళ్ళాలనుకుంటారు. అప్పుడు ఈ ఫ్లాట్ మీరు రీసేల్ చేసినా, రెంట్ ఇచ్చినా మీకు ప్రాఫిటబుల్ గా ఉంటుందా, అవి చెక్ చేయాలి. మీరు తీసుకున్న ఏరియాలో రెంటల్ డిమాండ్ ఎలా ఉంది, అక్కడ ఐటీ క్రౌడ్ ఉందా, ఫ్యూచర్ లో రీసేల్ చేస్తే ఈజీగా పోతుందా. సో వెరీ గోల్డెన్ రూల్, కొనేటప్పుడు రీసేల్ గురించి ఆలోచించే వాళ్ళే ఎప్పుడు లాస్ అవ్వరు. మీరు ఫ్యూచర్ లో రీసేల్ చేయాలని నేను చెప్పట్లేదు, బట్ ఆ డిమాండ్ ఉన్న ఏరియాలో తీసుకుంటే సో యూ విల్ బి సేఫ్. అండ్ ఫైనల్ గా ఈ అవుట్ ఆఫ్ 5 points నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ 5 మిస్టేక్స్ ని అవాయిడ్ చేస్తే మీ ప్రాపర్టీ సేఫ్ గా ఉంటుంది, ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ కూడా వస్తాయి. మీరు ఫ్లాట్ కొనాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, కామెంట్ లో చెప్పండి, నేను పర్సనల్లీ గైడ్ చేస్తాను. పైన చెప్పిన వీడియోలో ఈ 5 మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేస్తే మంచి ప్రాఫిట్ లో ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఇంకా ఇలాంటి రియల్ ఎస్టేట్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గోల్డెన్ రైస్ ప్రాపర్టీస్.